మా మమ్మీ ఆల్రెడీ చాలాసార్లు రమ్మని చెప్పింది. మా మమ్మీ మా సిస్టర్స్ ముగ్గురు వెళ్తూ ఉంటారు. నాకు ఒక ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. మా మమ్మీ ముగ్గురు వెళ్తూ ఉంటారు. నన్ను ఎన్నోసార్లు రమ్మన్నా. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి అన్న. ఎంజాయ్మెంట్కి ఫ్రెండ్స్కి ఎక్కువ అలవాటు ఉంటా. కోపాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ కోపం తగ్గాలంటే నువ్వు పృథ్వీరాజ్ గారి దగ్గర రారా అని చెప్పి చాలాసార్లు చెప్తున్నా కూడా నేను ఏంటంటే అవన్నీ నమ్మము, ఫేక్ అయ్యి చెప్తాను. లైవ్లో చూసా కదన్నా నేను అలా పడిపోవడాలు, మనుషులు అసలు సంబంధం లేని కూడా వచ్చి మాట్లాడి వాళ్ళ ప్రవర్తనలు మాట అన్నీ చూసి నేను రియల్గా నమ్మానన్నా. ఆయన అసలుకి నేను ఎంతో బాధతో ఏడ్చుకుంటున్నా కానీ నన్ను లోపలికి రావట్లా అన్న. అది అర్థం చేసుకోండి. ఫుల్ రియల్ అన్న. ఇది చెప్పాలంటే నాట్ ఫేక్. అది అర్థం చేసుకున్నా అర్థం చాలు. ఇంకా అది ఆయన్ని తగ్గించాలని చెప్పేసి ఎవరో ఏదేదో క్యారెక్టర్లుగా బాడీగా మాట్లాడతాం. కానీ ఇది పక్కా యేసు ప్రభు ఖచ్చితంగా ఇందులో ఉన్నాడు. ఇది దైవజనంలో ఖచ్చితంగా జరుగుతుంది. అందరు రావాలనుకున్నా నా మాట ఇంకా జనాలు కొన్ని వేల మంది, లక్షల మంది తెలుసుకొని ఇంకా వస్తే ఆయన అంచులంచు ఎదగాలని కోరుకుంటున్నాను.